అమ్మ, ఇప్పుడు 100% ఈ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద పడి యుద్ధం చేయడానికే వాళ్ళు కంకణం కట్టుకున్నట్టు చేస్తున్నారు. అసలు వాళ్ళు వాళ్ళ పాకిస్తాన్ని మొత్తం మ్యాష్ చేసే వరకు వాళ్ళు ఊరుకోరా? వాళ్ళు ఎందుకు ఇంకా రెచ్చిపోతున్నారు మన ఇండియా మీద? జై గురుదేవ, భలే క్వశ్చన్ అడిగారు. యుద్ధానికి కాలు దువ్వింది ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. యాక్చువల్గా ఉగ్రవాదుల స్థావరాల్ని మట్టు పెట్టడానికి మన భారతదేశము చక్కగా ప్లాన్ చేసుకొని అంతవరకే చెయ్యాలి అని వెళ్ళారు. ఆ కార్యక్రమాన్ని మాత్రమే పూర్తి చేసుకొని వచ్చారు. ఆపరేషన్ సింధూర అది గ్రాండ్ సక్సెస్ఫుల్గా సాధించారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర మొదలుపెట్టారో మన వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఊరుకోకుండా డైరెక్ట్ యుద్ధానికి దిగిపోయారు. ఆ యుద్ధము ఏ స్థాయికి వాళ్ళు దిగబడ్డారంటే, సామాన్య మనుషుల మీద, మన దేశంలో ఉన్నటువంటి అతి పవిత్రమైన అత్యంత ముఖ్యమైన దేవాలయాల మీద, అలాగే జనావళి ఎక్కడైతే ఉంటారో అక్కడ, అలాగే మన యొక్క భారత సైన్యము, భారతీయ సంపద ఎక్కడ నిండుగా ఉంటుందో దాన్ని నాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు. అయితే భారతదేశము చాలా ముందు చూపుతోటి ఇటువంటి దుర్మార్గులు ఎప్పుడైనా మన దేశాన్ని, దేశ ప్రజల్ని నాశనం చేస్తారనేటువంటి భావనతోటి ముందు జాగ్రత్తగా దేశ రక్షణ కోసము స్వయంగా అనేక పటిష్టమైన ఏర్పాట్లను చేసుకున్నారు. అలాగే మన అబ్దుల్ కలాం గారి పుణ్యమా అని చక్కటి మిసైల్స్ను కూడా తయారు చేసి పెట్టుకున్నారు. అలాగే మనకు రష్యా నుంచి, అమెరికా నుంచి, మరికొన్ని దేశాల నుంచి కొన్ని అమూల్యమైనటువంటి యుద్ధ సామాగ్రి కూడా సమకూర్చుకోవడం జరిగింది. అన్నిటికంటే అతి ముఖ్యమైనది కేవలము మన దేశాన్ని ఆపదలో ఏవైనా చుట్టుముట్టినప్పుడు రక్షించుకోవడానికి మాత్రమే మనము ప్రయత్నిస్తాం, కానీ మరే ఇతర కారణాలతోటి ఇతర దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళే తత్వము భారతదేశానికి, భారత ప్రభుత్వానికి కలలో కూడా లేదు, ఉండదు. అదే పద్ధతిలో ఇప్పుడు పాకిస్తాను ఉగ్రవాదుల్ని తుదముట్టించడానికి మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర అనేటువంటిది ప్రారంభించారు. వాళ్ళ కొవ్వు కరిగేదాకా, వాళ్ళ ఉగ్రమూకలు సర్వనాశనము అయ్యేదాకా మనము ఎటువంటి పరిస్థితిలో వెనుతిరిగే సమస్య లేదు. అయినప్పటికీ అగ్రరాజ్యము సలహాతోటి అగ్రరాజ్యాన్ని గౌరవించి తాత్కాలికంగా యుద్ధాన్ని కొద్ది గంటల పాటు నిలిపివేయడం జరిగింది. అందుకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. ఎవరు? భారత్, పాకిస్తాన్. కానీ అక్కడ పెద్ద తప్పు చేసింది ఎవరు అంటే పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మాట నిలకడలేదు. ఎంతసేపు దౌర్జన్యమే వాళ్ళకి మార్గము. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తాము అని అగ్రరాజ్యంతో మాట ఇచ్చి మరో పక్కన యుద్ధం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ క్షిపణులు, ద్రోణులు విడిచిపెడుతూనే ఉన్నారు. బార్డర్లో జమ్మూ కాశ్మీరు, రాజస్థాను,
శ్రీనగరు వీటన్నిటి మీద వాళ్ళు ఇంకా కంటిన్యూగా ఇప్పటికీ యుద్ధం చేస్తూనే ఉన్నారు. కాకపోతే భారత సైన్యము కేవలము వాళ్ళని తిప్పి కొడుతున్నారు. వాళ్ళ యొక్క వ్యర్థ ప్రయత్నాల్ని ఆకాశంలోనే డైవర్ట్ చేసి మన భూభాగాన్ని చేరకుండా మన ప్రజల్ని, మన భరత భూమిని రక్షిస్తున్నారు. అందువల్ల ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు అంటే పాకిస్తాన్ తన తప్పిదం తెలుసుకొని యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసి భారతదేశానికి సరెండర్ అయ్యి, అలాగే భారతదేశం నుంచి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి పిఓకేని మనకి ఒప్పజెప్పి, దాంతోపాటు ఇంకా ఎవరైనా ఉగ్రవాదుల స్థావరాలు వాళ్ళ దగ్గర మిగిలి ఉంటే వాళ్ళందరినీ వాళ్ళుగా ఆ దేశ ప్రభుత్వము భారత ప్రభుత్వానికి ఒప్పగించాలి. అప్పుడు ఈ భారత్ పాక్ మధ్యన యుద్ధము అనేది ఆగుతుంది. జై గురుదేవ.